బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మీర్పేట మర్డర్ పోలీసులకు సవాల్గా మారింది. గురుమూర్తి భార్యను చంపి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. అయితే విచారణలో నేరాన్ని అంగీకరించిన కిరాతకుడు పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. భార్యను కత్తితో రమ్మంతో ముక్కలుగా చేశాని పోలీసు విచారణలో గురుమూర్తి వెల్లడించారు. శరీర భాగాలు పడేసిన చోటకు పోలీసులను తీసుకెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ నెల 14న గురుమూర్తి తన పిల్లలను చెల్లెలి ఇంటి వద్ద వదిలేసి వచ్చాడు. పండగ కావడంతో గురుమూర్తి ఉంటున్న ఇల్లు మొత్తం ఖాళీ అయింది. అదే అదురుగా భావించి గురుమూర్తి భార్యను హత్య చేశాడు. భర్త భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన మీర్పేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీర్పేట నుండి అశోక్. ప్రస్తుతం మేమైతే స్పాట్లోనే ఉన్నాం. కాకపోతే పోలీసులు ఇంతవరకు ధృవీకరించట్లేదు. ఇప్పటివరకు నడుస్తున్న కథనం ఏదైతే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. మర్డర్ అంతా కూడా ఏ విధంగా చేశాడు ఏంటంటే అసలు పైశాచికత్వం కావచ్చు, ఆ శాడిజం అంతా కూడా చూసి జనం అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ పోలీసులు అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితం కూడా మీర్పేట సిఐతో మనం మాట్లాడినప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే చనిపోయింది నిజం, కానీ ఎలా చంపాడు అనేది, అంటే ఆమెను మొక్కల కింద కట్ చేసి ఉడకబెట్టి ఎండబెట్టి పొడిగొట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కలిపాడు అంటూ రకరకాల కథనాలు ఎంటైర్ మీడియాలో పేపర్లో వస్తున్నాయి. వాటిని మాత్రం ఎక్కడా కూడా అఫీషియల్గా పోలీసులు యాక్సెప్ట్ చేయటం లేదు. ఇదంతా కూడా రూమర్లు మాత్రమే అంటూ ఉన్నారు. పోనీ అసలు మర్డర్ జరిగింది నిజమా కాదా అన్న విషయం మీద మాత్రం పోలీసులు కొంత క్లారిటీ ఇస్తున్నారు. అసలు మర్డర్ జరిగింది, ఆమె గత 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు అబ్స్కాండింగ్లోనే ఉంది. సో మొదట మిస్సింగ్ కేసు అనుకున్నాం, ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించాం. ఎక్కడెక్కడో వెతికిన తర్వాత ఆమె భర్తని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని విచారణలో రకరకాల అంశాలు చెప్తున్నాడు. ఒకసారి చెప్పే మాటకి ఇంకొకసారి చెప్పే మాటకి ఏమాత్రం కూడా పొంతన కుదరకుండా ఉంది అనేది పోలీసులు ఇప్పటివరకు చెప్తున్నమాట. ప్రస్తుతం ఎవరైతే చనిపోయారని భావిస్తున్న ఆ మహిళ భర్త ఆర్మీ జవాన్, ఆయన ప్రస్తుతం డిఆర్డీఓలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు అవుట్సోర్సింగ్లో. సో ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఉన్న అప్డేట్ ప్రకారం, ఈ నిమిషం వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే పోలీసులు ఎక్కడా కూడా క్లారిటీ అనేది ఇవ్వటం లేదు. అసలు చనిపోయింది నిజమేనా కాదా, రెండోది ఆ చంపిన విధానం ఏదైతే ఉందో, ఆమెను మొక్కల కింద కోసి ఎండబెట్టి పొడిగొట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చెరువులో కలిపాడు అనేది, ఇదంతా నిజమేనా కాదా అన్నది కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే పోలీసులు ఇవ్వట్లేదు. ఇన్వెస్టిగేషన్లో ఉందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే చనిపోయిన మాధవి ఉందో, మాధవి తల్లిదండ్రులు కూడా మీడియా ముందు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు, మిస్సింగ్ కేసు పెట్టారు, ఆ తర్వాత ఆరోపించారు, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఆ తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి ఎక్కడ మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు, ఎందుకు దీన్ని ఇలా రహస్యంగా ఉంచుతున్నారు అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని విషయంగా ఉంది. వాస్తవానికి 15వ తేదీ తర్వాత ఆవిడ మిస్ అయింది. పండుగ రోజు వీళ్ళంతా కూడా సినిమాకు కూడా వెళ్ళారు. సినిమా నుంచి వెళ్ళి ఇంటి లోపలికి వచ్చిన దృశ్యాలు మాత్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఇంటికే సీసీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో 15వ తేదీ సాయంత్రం ఇంటి లోపలికి అడుగు పెడుతున్న దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆమె బయటకు కూడా వెళ్ళలేదు. సో ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఇప్పటివరకు కూడా అర్థం కాకుండా ఉంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా ప్రస్తుతానికి అయితే బయటికి రాలేదు. ప్రస్తుతానికి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నా అదే ఇంటి, ఇంకా మేము కూడా దాన్ని ధృవీకరించట్లేదు ఒక విధంగా. సో ఆ స్పాట్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక ఈ ఇంట్లోనే ఇలా జరిగిందని ఇలా రకరకాల కథనాలు బయటకు వస్తున్న ఆ హౌస్లోనే ప్రస్తుతం నేను ఉన్నాను. ఎవరైతే మాధవి ఆమె భర్త కలిసి ఉన్న నివాసం ఇది. సో ఇది 2nd ఫ్లోర్లో ఉంటూ ఉన్నారు. 2nd ఫ్లోర్లో మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ఫ్లాట్ వాళ్ళు అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భయంతో ఇల్లు ఖాళీ చేసి పారిపోయారు ఒక విధంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఈ హడావిడి జరిగిన తర్వాత తమ పక్కింట్లోనే ఇంత దారుణం జరిగిందని ప్రచారం జరగటం, మీడియా హడావిడి పెరగటం, పోలీసులు వస్తున్న నేపథ్యంలో ఇంట్లో వాళ్ళు భయంతో ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేసి ఇక్కడ నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఇల్లంతా కూడా ఖాళీ కనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వీళ్ళంతా కూడా పారిపోయారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్న పోర్షన్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. మీరు సందు ఉంది, పైన 2nd ఫ్లోర్ పైన ఇండివిజువల్ హౌస్ ఇది. ఈ హౌస్లో ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఇండిపెండెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇది సింగిల్ బెడ్రూమ్ ఉంది. ప్రస్తుతం ఇదే ఇంట్లో ఇప్పుడు ఆరోపిస్తున్న జవాన్, భార్యని హత్య చేశాడని ఆరోపిస్తున్న జవాన్ నివాసం ఉంటున్న ఇల్లు ఇదే. ప్రస్తుతం ఇంటికైతే పోలీసులు తాళం వేసి ఉంచారు. ప్రస్తుతం ఏదైతే బయట స్క్రీన్ ప్లే అంతా చెప్తూ ఉన్నారో ఆ ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఈ ఇంటి లోపల జరిగింది అనేది ఇప్పటివరకు ఉన్న ప్రచారం.
ఏంటంటే భార్యని ఇంటి లోపలికి తీసుకొచ్చి మొదట పొడిచి ఆ తర్వాత ముక్కల కింద కట్ చేసి ఆ తర్వాత ఆ ముక్కలన్నింటిని కూడా స్మెల్ రాకుండా ఉడకబెట్టి ఆ ముక్కలను మళ్ళీ ఇంట్లోనే డ్రయర్ సాయంతో ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని పొడి చేసి ఆ పొడిని బయటికి తీసుకెళ్లి జిల్లెలు కూడా చెరువులో కలిపాడు అనేది కథనం. ఆ ఇన్సిడెంట్ అంతా జరిగిందని చెప్తున్న ఇల్లు ఇదే ప్రస్తుతం. పోలీసులు ఇక్కడ గత 4 రోజుల నుంచి దర్యాప్తు చేశారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇక్కడ వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. మాధవి, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి సంబంధించిన వాళ్ళు ఆడుకునే ఒక బోర్డు కూడా చూడొచ్చు. పాపం వాళ్ళ పిల్లలు ఇక్కడే కూర్చుని ఆడుకునేవాళ్ళు. ఈ బోర్డు మీదే బొమ్మలు కూడా గీస్తూ వాళ్ళు ఆడుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. తన భార్యని చంపాలనుకున్న వ్యక్తి పిల్లలిద్దరిని కూడా భార్య బంధువులు ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్యను మాత్రం తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా చంపి ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాడు అనేది. ఇంకోటి, ఇంతటి మర్డర్ చేయాలన్న ఆలోచన, ఇంత దారుణంగా ఇంత కర్కశంగా చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కేవలం అనుమానం. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న ఒకే ఒక్క అనుమానంతో భార్యను చంపాడు అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఆర్మీలో జవాన్గా పనిచేసి వచ్చిన వ్యక్తి, 15 ఏళ్ల పాటు ఆర్మీలో సేవలు అందించి వచ్చిన వ్యక్తి ప్రస్తుతం అవుట్సోర్సింగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ ఇంట్లోనే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా చూడొచ్చు. సో చనిపోకముందు మాధవి ఇదే ఇంట్లో ఉన్నారు. మాధవికి సంబంధించిన దుస్తుల్ని, వాళ్ళ పిల్లలకి సంబంధించిన దుస్తులన్నిటి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మాధవికి సంబంధించిన చీరను కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. సో గురుమూర్తి, మాధవి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన బట్టలు అవన్నీ కూడా బట్టలు ఉతకడానికి మాధవి ఇంటి బయట వేశారు. ఆ పిల్లల దుస్తులు కావచ్చు, ఆమెకు సంబంధించిన చీర కావచ్చు. మాధవి సొంత చీర ప్రస్తుతం మనం ఇక్కడ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడే వాష్ చేయడం కోసం ఆవిడ వేశారు. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ కిటికీలోంచి చూస్తే ప్రస్తుతం ఇంటికి తాళా వేసి ఉంది. కిటికీలోంచి చూస్తే ఇంటి లోపల మర్డర్ అయిన ఆనవాళ్ళు, ఇప్పుడు ఏదైతే బయటికి రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయో ఆ మర్డర్ అయినట్టుగా ఆనవాళ్ళు ఏ ఒక్కటి కూడా కనిపించట్లేదు. కనీసం ఇంత పెద్ద మర్డర్ అయి ఉంటే కనీసం ఆవిడ 50 నుంచి 55 కేజీలు బరువు ఉందనుకుందాం. 50 నుంచి 55 కేజీలు బరువు ఉన్న ఆ మహిళని కట్ చేసి ఆ మాంసం మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్యాక్ చేసో లేకపోతే ఎండబెట్టో ఆరబెట్టో పొడిగొట్టి ఇదంతా చేయాలంటే పెద్ద ప్రహసనం. సో అది ఒక వ్యక్తి వల్ల నిజంగా సాధ్యమైందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. మనం ఒకసారి కిటికీలో చూస్తే కిచెన్ కనిపిస్తుంది ఎదురుగా. ఈ కిచెన్లో ఉన్న దృశ్యాలు, పాపం ఆవిడ బతికున్నప్పుడు ఇదే కిచెన్లో ఉండి ఆవిడ వంట చేసుకుంటూ ఉండేది. సో ఇంటి లోపల దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ చిన్న కిచెన్ కనిపిస్తుంది, ఎదురుగా హాల్ కనిపిస్తుంది. ఈ కిచెన్లో ఇవాళ మీడియాలో ఉదయం నుంచి కూడా ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే నరకటానికి, అంటే హత్య చేసిన తర్వాత ఆవిడ ముక్కల కింద నరకటానికి మటన్ కొట్లో రెగ్యులర్గా కనిపించే చెక్క దిమ్మని కొనుగోలు చేశాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అది ఒకసారి చెక్ చేద్దాం. అది ఎదురుగా కిచెన్లో ఒక చెక్క దిమ్మ అయితే కనపడుతోంది. ఒక చెక్క దిమ్మ కనపడుతోంది రౌండ్గా. సో ఆ చెక్క దిమ్మ మీదే మటన్ని, అంటే మేకని గొర్రెనో ఏ విధంగా అయితే నరుకుతారో ఆ విధంగా తన భార్య మృతదేహాన్ని నరికి దాన్ని ముక్కలు చేశాడు అనేది కొంత ఆరోపణ. అయితే ఈ చెక్క దిమ్మ మనకు ఎదురుగా కనిపిస్తున్న దిమ్మలో ఎక్కడ ఎలాంటి రక్తపు ఆనవాళ్ళు కానీ, ఆ చెక్క దిమ్మ మీద నరికినట్టు ఆనవాళ్ళు కానీ ఏ ఒక్కటి కూడా కనిపించట్లా. చెక్క దిమ్మ అయితే ఉంది. అది ఇంట్లో నిజంగా వేరే ఏమైనా కట్ చేసుకోవడం కోసం కొనుగోలు చేశారా, లేకపోతే నిజంగానే ఇతను భార్యని హత్య చేయడానికి కొనుగోలు చేశాడా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ మనకి ఉండటం లేదు. ఎందుకంటే మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ చెక్క దిమ్మ మీద కత్తిని వినియోగించినట్టు, కత్తితో నరికినట్టు ఆనవాళ్ళు లాంటివి ఏమీ కూడా కనిపించట్లేదు. కనీసం రక్తం మరకలు కానీ, కనీసం కత్తితో నరికితే కత్తికి సంబంధించిన ఆనవాళ్ళు, ఆ గాళ్ళైనా మనకు కనిపిస్తాయి. అవి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ దీన్నే వినియోగించాడు అంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఇంటి లోపల మీకు దృశ్యాలు ఎదురుగా కుక్కర్ కనిపిస్తుంది. తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికిన తర్వాత అదే కుక్కర్లో, మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉడకబెట్టాడు అనేది మరొక రకమైన కథనం. అది కూడా పోలీసు విచారణలో నిందితుడు గురుమూర్తి చెప్పాడు అనేది ఇప్పటివరకు బయటకు వచ్చింది. పత్రికలు రాసే, టీవీ ఛానల్ అన్నీ కూడా టెలికాస్ట్ చేశాయి. ఆ చిన్న కుక్కర్లోనే, అంటే రోజు రెగ్యులర్గా ఇంట్లో అన్నం వండుకునే ఆ కుక్కర్లోనే తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి దానిలో ఉడకబెట్టాడు అనేది ఇప్పటివరకు వస్తున్న కథనం. దాన్ని బిగ్ టీవీ ఎక్కడ కూడా ధృవీకరించట్లేదు, ఎందుకంటే ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అంత చిన్న కుక్కర్లో వాళ్ళ వైఫ్ కనీసం 55 నుంచి 60 కేజీలు ఉందనుకుందాం, లేకపోతే 55 కేజీలు బరువే ఉందనుకుందాం. అంతటి మనిషిని నరికి ఆ చిన్న కుక్కర్లో అంత మొత్తం మాంసం మొత్తాన్ని కూడా ఉడకబెట్టడం అనేది సాధ్యమేనా అన్నది మనం ఇక్కడ ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ కుక్కర్లో 1 కేజీ చికెన్ వండటమే చాలా కష్టం. 1/2 కేజీ చికెన్ ఉండొచ్చు, లేదా ఒక 1/2 కేజీ బియ్యంతో రైస్ వండుకోవచ్చు తప్ప ఇంత పెద్ద ఎత్తున మాంసం మొత్తాన్ని ఉడకబెట్టడం అనేది అసాధ్యం.
రెండోది భార్య మృతదేహాన్ని ఒకవేళ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉంటే బోన్స్ని ఎట్లా కట్ చేసాడు అనేది ఇక్కడ చూడాలి. పొడి పొడి చేసేసాడు, ఆ పొడిని తీసుకెళ్ళి చెరువులో కలిపాడని చెప్తున్నారు. నిజంగా మానవ మృతదేహం మొత్తాన్ని కూడా ఆ విధంగా ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేయడం సాధ్యమేనా? ఇక్కడ మనం ఒకసారి చెక్ చేయాల్సింది. ఎందుకంటే పళ్ళు లాంటివి, నోటి లోపల ఉన్న పళ్ళు, పుర్రె లాంటి భాగాలు, అట్లాగే మోకాలు కింది ఎముక, వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా పొడి చేయటం అసాధ్యం. ఎందుకంటే వీటిని ఎంత ఉడకబెట్టినా ఎంత చేసినా అవి పొడి కావటం అనేది అసాధ్యం. ఇలాంటి సందర్భంలో ఏ విధంగా ఇతను ఈ ప్రాసెస్ అంతా చేశాడనేది ఇక్కడ రకరకాల డౌట్స్. అలాగే కిచెన్ చూస్తున్నాం, కిచెన్లో ఉన్న కుక్కర్ని చూస్తున్నాం, అట్లాగే వెనక హాల్ని చూస్తున్నాం. మీరు హాల్ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి లోపల ఎక్కడ అనుమానాస్పదమైన అంశాలు కానీ, రక్తం ఆనవాళ్ళు కానీ, రక్తం మరకలు కానీ ఏమీ కూడా కనిపించట్లేదు మనకి. అంటే లోపల బాత్రూంలో భార్యని హత్య చేశాడు, అక్కడే నరికాడని చెప్తున్నారు. సో బాత్రూమ్ దృశ్యాలు అయితే ప్రస్తుతం మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. లోపల ఒక రిఫ్రిజిరేటర్కి సంబంధించిన అట్టపెట్టి మాత్రం అడ్డుగా పెట్టుంది. సో ఆ తర్వాత కట్టెని కనిపిస్తోంది లోపల బెడ్రూమ్కి సంబంధించి. ఇంతే తప్ప ఈ ఇంటి లోపల నిజంగా ఇంత దారుణ మారణకాండ, ఇంత ఘోరమైన ఘటన జరిగింది అంటే నమ్మకస్యంగా ఎక్కడ కూడా అనిపించట్డం లేదు. సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు ఈ స్పాట్లో అయితే. సో ఇది ఎట్లా లీక్ అయింది, పోలీసులు నిజంగానే చెప్పారా లేకపోతే కట్టు కదా అన్న డౌట్లు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల కాలనీలో మాత్రం ఒక భయంకరమైన భయానక వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా ఈ ఇంట్లో ఉన్న అద్దెకున్న వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేసి పారిపోయారు అంటే ఎంతలా వణికిపోతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత దారుణంగా ఇంత పైశాచికత్వంతో ఒక భార్యని ముక్కలుగా నరికాడు అన్న విషయం తెలిసిన వెంటనే పక్కింట్లో వాళ్ళందరూ కూడా సహజంగానే పారిపోవటం, భయపడటం అనేది సహజం. సో ఇక్కడ కూడా జరిగింది అదే. సో ఈ ఇంట్లో వాళ్ళు అందుకని ఖాళీ చేసి ఇక్కడ నుంచి పారిపోయారు. సో ఒక భయంకరమైన ఇష్యూ. అది నిజమా కాదా వాళ్ళకు కూడా తెలియదు. ఇంత ఇన్సిడెంట్ జరిగితే కనీసం పక్కన వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. ఎందుకంటే కనీసం ఆవిడ అరుపులు కేకలు వినపడుతుంటాయి. ఒకవేళ నరుకుతున్న సౌండ్ అన్న వినపడుతూ ఉంటుంది. ఏదో ఒక అనుమానాస్పదమైన అంశం, లేదా పదే అతని ప్రవర్తన తెలిసిపోతూ ఉంటుంది. అతని శరీర కదలికలు, ముఖ కవళికలు తెలిసిపోతూ ఉంటాయి. ఒకవేళ వాటిని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అనుమానాస్పదంగా అతను భయపడుతూ వెళ్తుంటాడు. ఇలాంటివి ఏమి ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళకి తెలియలేదా? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, పోలీసులు వచ్చిన తర్వాత ఇంత బీభత్సకరంగా, ఇంత భయానకంగా మర్డర్ జరిగిందని తెలిసిన వెంటనే ఇల్లు మొత్తాన్ని ఖాళీ చేసి ఇక్కడ నుంచి వాళ్ళంతా పారిపోయారంటే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది మనం ఉన్నా కూడా, ఒకవేళ ఇంట్లో మనం ఉన్నా సరే భయంతో అదేవిధంగా వెళ్ళిపోతాం ఖాళీ చేసి. సో వీళ్ళు కూడా అదేవిధంగా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అది తప్పేమి కాదు. కానీ అసలు మర్డర్ జరిగిందా లేదా అనేది ఇక్కడ అసలైన డౌట్గా కనిపిస్తోంది. సో ఎంటైర్ మీడియా కవర్ చేస్తోంది, నేషనల్ మీడియా దీన్ని కవర్ చేస్తుంది. ఒక సెన్సేషన్ ఇష్యూ అవుతోంది ఇది. దానికి తోడు రీసెంట్గా ముంబైలో శ్రద్ధా వాకర్ మర్డర్ కూడా ఇదే విధంగా ఆమె ప్రియుడు చంపి ముక్కలు మొత్తాన్ని కూడా ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. కొన్ని ముక్కలను తీసుకెళ్లి బయటపడేసే ప్రయత్నం చేశాడు. కొన్ని రోజుల పాటు ఆ ప్రియురాలి డెడ్ బాడీని ఫ్రిడ్జ్ లోపల పెట్టాడు. ఆ తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది. అది పెద్ద సెన్సేషన్ అయింది. ఎంటైర్ ఇండియా మొత్తం డిస్కస్ చేసుకుంటుంది ఇంతటి భయానకమైన ఘటన గురించి. ఆ తర్వాత కూడా ఇలాంటి భార్యలని లేకపోతే ప్రియురాళ్ళని చంపి ముక్కల కింద నరికి ఈ విధంగా ముక్కల్ని మాయం చేసిన ఘటనలు కూడా దేశవ్యాప్తంగా అనేకం చోటు చేసుకున్నాయి. కానీ హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు ఇంతకుముందు చోటు చేసుకున్న సందర్భాలు లేవు. భార్యల్ని భర్తలు హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రియురాల్ని ప్రియుడు గొంతుకు చంపడం, యాసిడ్ పోసి చంపడం, ఇలాంటి ఘటనలన్నీ ఉన్నాయి. కానీ ఈ విధంగా ఇంత క్రూరంగా భార్యని చంపి మృతదేహాన్ని ముక్కల కింద నరికి ఆ ముక్కల్ని వాసన రాకుండా ఉడకబెట్టి, మళ్ళీ ఉడకబెట్టిన ముక్కల్ని ఎండబెట్టి వాటిని పొడిగొట్టి తీసుకెళ్ళి బయట కలిపాడు అనేది అసలు నమ్మకస్యంగానా, నిజమా కాదా అన్న దాని మీద విపరీతమైన డౌట్స్ ఉన్నాయి, విపరీతమైన అనుమానాలు ఉన్నాయి. అందుకని మనం ఎక్కడా కూడా దీనిని ధృవీకరించట్లేదు. దీని మీద మనం క్లారిటీ ఇవ్వలేకపోతున్నాం. పోలీసులు కూడా ఇంతవరకు అయితే ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. కొద్దిసేపటి క్రితం పోలీసులతో మా కొలీగ్ సురేష్ కూడా మాట్లాడాడు. ఒకసారి పోలీసులు ఏం చెప్పారో అప్డేట్. అయితే గురుమూర్తి పైనే అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎల్బీనగర్ డీసీపీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆయన ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన మాధవి మళ్ళీ బయటికి రాలేదు కాబట్టి గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా హత్య చేసి ఇక్కడి నుంచి ముక్కలుగా బయట పడేశాడని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఊరు వెళ్తానని మాధవి భర్తతో గొడవ పడింది. ఆ గొడవ కారణంతోనే భార్యపై ఒక్కసారిగా దాడి చేసి ఆ దాడిలో ఆమె చనిపోయిన తర్వాత ఏదైతే మృతదేహ
మృతదేహాన్ని తప్పించే ప్రయత్నంలోనే ఈ ప్రాసెస్ అంతా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే విషయం, ఎందుకంటే గురుమూర్తి పైనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు, ఆయనను విచారిస్తున్నాం, అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే పోలీసులు కూడా ఈ ఘటన పైన ఒక ప్రెస్ రిలీజ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అనేక రకమైన వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి, అనేక రకాల కోణాల్లో నడుపుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపైన పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. గురుమూర్తి 15వ తేదీన భార్యను హత్య చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమె పండగకి ఊరు వెళ్తానని చెప్పేసి గొడవ పడింది, ఆ గొడవ కారణంతోనే ఆమెని హత్య చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమెని బలంగా కొట్టడంతో గోడకి పడిపోయి ఆ తర్వాత తలకి తీవ్ర గాయం అయిపోయి ఆమె చనిపోయి ఉంటుంది. ఆ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని బయటికి తరలించే ఎవరైనా చూస్తారనే కోణంలోనే గురుమూర్తి ఆ భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత చెరువులో పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గురుమూర్తి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. మరికొద్దిసేపట్లోనే పోలీసులు ఈ విషయం పైన క్లారిటీగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. మన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు మరింత సమాచారం. ఇప్పుడే డీసీపీ కూడా ధృవీకరించారు. ఇప్పటివరకు కొంత క్లారిటీ లేదు, అసలు హత్య జరిగిందా లేదా, హత్య ఈ విధంగా జరిగింది అంటానికి ఆధారాలు ఉన్నాయా లేదా, ఇదంతా కట్టుకాదని అని అనుకున్నాము. కానీ కొద్దిసేపటి క్రితం ఎల్బీ నగర్ డీసీపీ మీడియాతో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. అది ఇప్పుడే అప్డేట్ అవుతోంది. ఆయన డీసీపీ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్కాగా ఇదే ఇంట్లో మర్డర్ జరిగింది. అందరూ భావిస్తున్నట్టుగానే భార్యని ఇంట్లో ఆవిడ పండక్కి ఊరు వెళ్తానన్న విషయంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఆ గొడవ జరగడంతోనే ఆ గొడవ మరింత పెద్దదైంది. ఆల్రెడీ ఇతనికి భార్య మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భార్యని పొడిచి చంపాడు. సో చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఎలా మాయం చేయాలన్న అంశం మీద అతను తర్జన భర్జన పడిన సందర్భంలో ఇంటి లోపలే వాళ్ళు వంట చేయటం కోసం రెగ్యులర్గా వాడే చిన్న స్టవ్ కాకుండా చాలా పెద్ద స్టవ్ ఉంది. అది కూడా ఏదైతే ఏమన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్స్లో వినియోగించే పెద్ద స్టవ్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద స్టవ్ ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో ఉంది. మరి ఎందుకు ఉంది, లేదా దీనికోసమే తీసుకొచ్చాడన్న తెలియదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ స్టవ్ మీద పెద్ద గమేళ లాంటిది పెట్టి భార్యని చంపిన తర్వాత భార్య మృతదేహాన్ని ముక్కలు నరికిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ కూడా పెద్ద గమేళాలో ఆ పెద్ద స్టవ్లో మీరు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్స్లో టెంట్ హౌస్ వాళ్ళు తీసుకొచ్చి అద్దెకిస్తూ ఉంటారు. వాటి మీదే ఈ పెద్ద వంటలన్నీ కూడా చేస్తుంటారు. ఎక్కువ మందికి వంటలు చేయాలనుకున్నప్పుడు పెద్ద స్టవ్ని వినియోగిస్తూ ఉంటారు. దాని మీద పెద్ద గమేలా పెట్టి అది బిర్యానీ కావచ్చు, కర్రీ కావచ్చు, ఇవన్నీ కూడా వండుతూ ఉంటారు. అంత పెద్ద గిన్నె పెట్టి ఈ స్టవ్ వెలిగించి ఆ స్టవ్లో భార్య ముక్కలన్నింటినీ కూడా అందులో వేసి దాన్ని ఉడకబెట్టి స్మెల్ రాకుండా ఉడకబెట్టిన ముక్కలన్నింటినీ కూడా లోపలే డ్రయర్ సాయంతో ఎండబెట్టి దాన్ని మళ్ళీ పొడి కొట్టి దాని పొడిని తీసుకెళ్లి పక్కన ఉన్న చెరువులో కలిపాడు అనేది ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. కేవలం భార్య పుట్టింటికి వెళ్తాను, పండుగకి వెళ్తానన్న అడిగినందుకు ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా భార్యని ఆయన తీవ్రంగా అనుమానిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు పోలీసులు కన్ఫర్మేషన్ చేశారు. ఇప్పటివరకు దానికి సంబంధించి పూర్తి కన్ఫర్మేషన్ అయితే లేదనుకున్నాం మొదట, కానీ ఇప్పుడే దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ క్లారిటీ ప్రకారం హత్య జరిగిన మాట నిజం. ఇదే ఇంట్లో హత్య జరిగింది, మీరు ఇదే పోర్షన్లో జరిగింది. అత్యంత దారుణంగా తన భార్యని హతమార్చి ఆ తర్వాత ఈ విధంగా పొడి చేసి మాంసం ముక్కలన్నింటినీ కూడా లేకుండా, ఆనవాళ్ళు అనేవి లేకుండా ప్రస్తుతం నిందితుడు గురుమూర్తి చేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అనేది క్లారిటీ ఇచ్చారు. కానీ మర్డర్ స్కెచ్ అనేది ఈ విధంగా చేయొచ్చు, భార్యని ఇంత క్రూరంగా ఇంత దారుణంగా చంపొచ్చు అన్న ఆలోచన ఒక ఆర్మీ జవానికి ఆర్మీలో సేవలు అందించిన వ్యక్తికి ఇంత దుర్మార్గపు ఆలోచన ఎందుకు వచ్చాయనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగాను ఆందోళనకరంగాను ఉంది. అందుకని ఇంతటి ఆందోళన కాబట్టి, ఇంతటి ఘటన జరిగింది కాబట్టి పక్కింటి వాళ్ళు ఏకంగా ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, మీకు ఇక్కడ ఇల్లు కూడా చూపించాం ఇందాక నుంచి కూడా. ఇంట్లో వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఇంట్లోనే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు. ఎప్పుడైతే మర్డర్ జరిగిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి సామాన్ అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో ఇప్పటివరకు మనకి ఉన్నది నిజమా కాదా అన్న డౌట్స్ రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇచ్చిన తర్వాత మనకి ఇదంతా కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇదిగో చూడండి, ఆర్మీ జవాన్ కాబట్టి ఆర్మీకి సంబంధించిన అతని షూ, అంటే ఆర్మీలో పనిచేసినప్పుడు ఆర్మీ జవాన్లందరికీ కూడా ఇచ్చే షూను కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుమూర్తి
సంబంధించిన షూస్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అట్లాగే గురుమూర్తికి 2 పిల్లలు ఉన్నారు. 10 ఏళ్ల పాప, 8 ఏళ్ల బాబు ఉన్నారు. సో మంచి కుటుంబం, చక్కగా 2 పిల్లలు, భార్యాభర్తలు, హ్యాపీ ఫ్యామిలీ. అతను ఆర్మీలో పనిచేసి వచ్చాడు, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. చక్కటి ఫ్యామిలీ. కానీ ఎందుకు ఇంత ఫ్యామిలీని ఇంతలా నాశనం చేసుకున్నాడు, ఎందుకు భార్య మీద ఇంతలా అనుమానం పెంచుకున్నాడు అనేది చూడాల్సి ఉంటుంది. మీకు బోర్డు చూడండి మీరు ఎదురుగా. ఈ బోర్డు మీద గురుమూర్తి, మాధవి వాళ్ళ పిల్లలిద్దరు. ఒకసారి ఆ పిల్లలిద్దరూ ఈ బోర్డు మీదే బొమ్మలు గీసుకుని ఆట ఆడుకునేవాళ్ళు. పిల్లలిద్దరు కూడా, అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఇదే బోర్డు మీద కూర్చుని చక్కగా స్కెచ్తో బొమ్మలు గీస్తూ ఆడుకునేవాళ్ళు. హ్యాపీగా ఉండేది ఆ ఫ్యామిలీ అంతా కూడా. ఎక్కడ పుట్టిందో అనుమానం, ఎందుకు పుట్టిందో అనుమానం తెలియదు. సో భార్యని ఇంత దారుణంగా చంపాలి, భార్యనే లేకుండా చేయాలి అన్న ఆలోచన గురుమూర్తికి ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా నీ భార్య మీద అనుమానం ఉంది, నీకు ఆమె నచ్చలేదు, ఆమె ప్రవర్తన నచ్చలేదు, పుట్టింటికి పంపేసి ఉన్నా కూడా ఆవిడ హ్యాపీగా బతికేది పిల్లలతో. ఒకవేళ నిజంగా నీ భార్య నమ్మే స్థితిలో లేదు, అలాంటప్పుడు ఆవిడని తల్లిదండ్రులకు అప్పగించేసేయి. కాకపోతే ఆవిడ కేసు పెట్టచ్చు, నీ నుంచి భరణం కోరచ్చు. అంత మాత్రాన భార్యని అసలు లేకుండానే చేయాలంట. ఇప్పుడు 2 పిల్లలకి తల్లి లేకుండా చేశాడు, ఆ పిల్లలిద్దరిని అనాథలు చేశాడు. ఇప్పుడు తండ్రి గురుమూర్తి జైలు పాలవుతాడు. హత్య కేసు కాబట్టి ఆ కేసు తేలడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు రిమాండ్ ఖైదీగా ఉంటాడు. ఆ తర్వాత శిక్ష ఇంకో 14 ఏళ్ళు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం ఉరిశిక్ష పడినా కూడా ఆశ్చర్యపోకర్లా. సో ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, ఆ పిల్లలిద్దరూ కూడా ఉసూరుమంటూ అనాథల్లాగా బతకాల్సిన పరిస్థితి. క్షణికావేశంలో చేసిన తప్పుడు పని. దట్టు ఆర్మీలో పనిచేసి వచ్చిన వ్యక్తి, ఆర్మీలో దేశానికి సేవలు అందించిన ఒక జవాన్ ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు అంటే, అసలు ఇంతటి మర్డర్ స్కెచ్ చేశాడు అంటే, భార్యని చంపిన తర్వాత ఆనవాళ్ళు కూడా లేకుండా, అంటే పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసిన మాదిరిగా చంపేయటం, చంపిన తర్వాత శరీరాన్ని ముక్కల కింద నరికిన ముక్కలన్నింటిని కూడా పెద్ద పొయ్యి తీసుకొచ్చి ఆ పొయ్యిలో ఉడకబెట్టిన ముక్కల్ని మళ్ళీ డ్రై చేసి ఆ తర్వాత ఆ ముక్కలన్నింటినీ పొడి కొట్టేసి ఆ పొడిని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ కలపాలన్న ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన. ప్రస్తుతం ఇంటి లోపల మనకు చూస్తున్న ప్రకారం అయితే ఎక్కడా కూడా మీకు ఆనవాళ్ళు కనిపించట్లేదు. ప్రస్తుతం చూద్దామన్నా కూడా ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఎక్కడికక్కడ కిచెన్ కనిపిస్తుంది, ఆ కిచెన్లో కుక్కర్ కనిపిస్తుంది. కానీ అక్కడ ఇందాక నుంచి కూడా ఒక డౌట్ ఉంది. కిచెన్లో ఏదైతే గ్యాస్ స్టవ్ ఉంది, చిన్న స్టవ్, మామూలు రెగ్యులర్గా అన్నం వండుకునే స్టవ్, గ్యాస్ సిలిండర్ లేదు. సిలిండర్ ఎక్కడికి వెళ్ళింది అంటే, ఇదిగో భార్య మృతదేహాన్ని నరికిన తర్వాత ముక్కలను ఉడకబెట్టడానికి లోపలికి తీసుకెళ్ళాడు. ఆ లోపలికి తీసుకెళ్ళిన సందర్భంలో తీసుకెళ్ళి ఆ పెద్ద స్టవ్ ఒకటి ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాడో లేదా వీళ్ళే వినియోగిస్తున్నారా? ఎందుకు ఇంత పెద్ద స్టవ్ వీళ్ళకుంది? ఫంక్షన్స్లో రెగ్యులర్గా వంటలు చేయడానికి వినియోగించే పెద్ద స్టవ్ అనేది వీళ్ళ ఇంట్లో ఎందుకు ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. సో ఆ పెద్ద స్టవ్ మీద రెగ్యులర్గా ఫంక్షన్స్లో ఏమన్నా పెద్ద వంటలు చేయడానికి వినియోగించి ఆ పెద్ద స్టవ్ వాడి ఆ స్టవ్ పైన పెద్ద గమేళ లాంటిది పెట్టి దానిలో భార్య ముక్కలుగా నరికిన ఆ మాంసం మొత్తాన్ని కూడా అందులో వేసి ఉడకబెట్టే ప్రయత్నం ఉడకబెట్టాడు. ఉడకబెట్టిన తర్వాత ఆ ముక్కలు ఆనవాళ్ళు అనేవి లేకుండా చేశాడు. సో ఇదంతా ఒక వ్యక్తి వల్ల ఎలా సాధ్యమైంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను, మరోసారి ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు ఎవరైతే చనిపోయిన మాధవికి సంబంధించిన చీరని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఉతకడానికి ఆవిడ ఇక్కడ పెట్టుకున్నారు. ఆ పిల్లల దుస్తులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇది మాధవి వాళ్ళ ఇంటి లోపలి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఈ ఇంటిలోనే ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆర్మీ జవాన్. సో ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది, చిన్న గ్యాస్ స్టవ్, కానీ సిలిండర్ని మాత్రం లోపలికి తీసుకెళ్ళాడు. ఏదైతే ఈ భార్య మృతదేహం మొత్తాన్ని కూడా ఉడకబెట్టడానికి లోపలికి ఒక పెద్ద స్టవ్ లాంటి దాన్ని అరేంజ్ చేసుకున్నాడు. ఆ ఎదురుగా కనిపిస్తున్న హాల్ పక్కన మృతదేహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెద్ద స్టవ్ లాంటిది అరేంజ్ చేసి దానిలో ఒక పెద్ద బాణీ అంటారు, లేకపోతే గమేళ అంటారు, ఇలాంటి దాన్ని పెట్టి దాని లోపల మాంసం ముక్కలన్నిటిని కూడా, తన భార్యను చంపిన మాంసం ముక్కలన్నిటినీ కూడా అందులోనే ఉడకబెట్టాడు. ఆ హాల్ లోపల ఉడకబెట్టినట్టుగా తెలుస్తుంది. సో మనకి ఎదురుగా ఒక రిఫ్రిజిరేటర్ బాక్స్ కూడా కనిపిస్తుంది దూరంగా హాల్లో. సో దాని వెనక ఈ ప్రాసెస్ అంతా బహుశా చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికి అతను ఈ ఉడకబెట్టడానికి వినియోగించిన ఆ పెద్ద స్టవ్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ మనకైతే ప్రస్తుతం కనిపించట్లేదు. కిచెన్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ అయితే మాయమైంది. బహుశా ఆ స్పాట్లో ఉండొచ్చు. ప్రస్తుతం పోలీసులు ఇంటిని సీజ్ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రస్తుతం లోపల దృశ్యాలు మనకైతే కనిపించట్లేదు. చిన్న హాల్ ఒకటి కనపడుతుంది, లోపల ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. సో బెడ్రూమ్లోనే ఈ ఘాతుకం అంతా కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ బాత్రూమ్ లోపల తన భార్యని నరికి ఆ ముక్కలన్నింటినీ కూడా ఆ విధంగా పెద్ద స్టవ్లో పెద్ద గమేళా పెట్టి దానిలో ఉడకబెట్టి ఎండబెట్టాడని తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద ప్రాసెస్, భార్య కనీసం 50 నుంచి 55 కేజీలు బరువు ఉంటుంది. అంత బరువు ఉన్న మహిళని అంత మాంసం ముక్కల కింద నరికి దాన్ని ఇక్కడ వండటం కావచ్చు, ఉడకబెట్టడం కావచ్చు,
ఆ మొక్కల్ని మళ్ళీ ఎండబెట్టడం కావచ్చు, వాటిని పొడిగొట్టడం కావచ్చు, ఇదంతా కూడా ఒక్కడి వల్ల ఎలా సాధ్యమైంది అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. కేవలం ఆర్మీ జవాన్ ఒక్కడేనా, ఇంకా అతనికి ఎవరన్నా సాయం చేశారా ఏంటనేది, ఇంత క్రూరమైన ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మాంసం నరకడానికి కావాల్సిన చెక్కదిమ్మ కూడా మీకు ఇక్కడ ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తుంది. అక్కడ వంటలు చేయడానికి పెద్ద పెద్ద గిన్నెలు కూడా మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్నవి తెల్ల గిన్నెలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, చిన్నవి. సో అలాంటిది పెద్ద గిన్నె ఒకటి తీసుకొచ్చి లోపల తన ఇన్నాళ్ళు సంసారం చేసిన భార్య, తనతో పాటు 2 పిల్లలను కన్న భార్యని, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యని అత్యంత క్రూరంగా దారుణంగా నరికి చంపి ఇదే ఇంట్లో ఉడకబెట్టి ఆనవాళ్లే లేకుండా చేశాడు. ఇక్కడ అసలు ఈ ఇంట్లో ఇంత పెద్ద ఎత్తున మర్డర్ జరిగిందంటే, ఇంత దారుణం జరిగిందంటే నమ్మకస్యంగా లేని విధంగా ఉంది. అసలు ఎవరు కూడా చెప్పినా కూడా నమ్మకం లేనంతగా ఉంది. సో ముందస్తుగానే అంత పెద్ద గ్యాస్ స్టవ్ని అరేంజ్ చేసుకున్నాడా గురుమూర్తి, లేదా ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వినియోగిస్తూ ఉన్నారా? సో ఇంత పెద్ద మాంసాన్ని ఉడకబెట్టడానికి, అంటే తన భార్య మృతదేహాన్ని కట్ చేసిన తర్వాత ముక్కల్ని ఉడకబెట్టడానికి అంత పెద్ద గమేళ లాంటి దాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు, ఇదంతా కూడా చూడాల్సి ఉంటుంది. సో ఎప్పటి నుంచి మర్డర్కి ప్లాన్ చేశాడు? కావాలని ముందస్తు ప్లాన్లో భాగంగానే హత్య చేసి ఈ విధంగా చేశాడా, లేకపోతే అనుకోకుండా భార్య చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక ఈ రకమైన స్కెచ్ అమలు చేశాడా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆర్మీ జవాన్, నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయన్నది చూడాల్సి ఉంటుంది. సో ఇది సాధ్యమేనా? ఎందుకంటే ఈ క్రైమ్లో ఇది ఒక కొత్త కోణం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఊహించని, ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగని అత్యంత దారుణమైన కోణం ఇది. ఎందుకంటే ఈ విధంగా భార్యను చంపి ఆ ముక్కల్ని ఉడకబెట్టి వాటిని మళ్ళీ ఎండబెట్టి, ఎలా ఎండబెట్టాడు ఇంటి లోపల? ఓకే, ముక్కలను నరికాడు అనుకుందాం, నరికిన తర్వాత ఆ ముక్కలని ఉడకబెట్టాడు అనుకుందాం, స్మెల్ రాకుండా పెద్ద గిన్నెలో ఉడకబెట్టాడు అనుకుందాం, వాటిని ఎట్లా డ్రై చేసాడు అన్నది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మాంసం అయినా కూడా నీకు పైన ఎండలో పెడితే వారం 10 రోజుల వరకు అది ఎండే అవకాశం లేదు. సో ఇక్కడ ఎలా డ్రై చేయగలిగాడు? డ్రై చేసిన మాంసం ముక్కలన్నిటి కూడా ఈ విధంగా ఎలా పొడి చేయగలిగాడు? సో ఇదంతా ఒక్కడి వల్ల ఎలా సాధ్యమైంది? ఇంత జరుగుతూ ఉంటే పక్కింటి వాళ్ళకి కనీసం అనుమానం కూడా రాకపోవటం ఏంటి? ఇదే పోర్షన్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి యజమాని ఉంటాడు, అతనికి అనుమానం రాకపోవటం ఏంటి? అసలు ఎంత విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య కామన్ గోడ ఉంది. ఇప్పుడు ఈ పోర్షన్ ఉంది, ఈ పోర్షన్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని. సో వీళ్ళకి అవతల గురుమూర్తి ఇంటికి మధ్య కామన్ గోడ ఉంటుంది. ఇలాంటి ఇండివిజువల్ హౌజెస్లో అపార్ట్మెంట్ల మాదిరిగా సపరేట్ ఉండదు, మధ్యలో గ్యాప్ ఉండదు, కామన్ వాల్ ఉంది. సో ఈ కామన్ వాల్లోంచి ఒకవేళ లోపల అతను గారు గురుమూర్తి తన భార్యను నరుకుతూ ఉంటే, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటే ఇక్కడ కనీసం శబ్దాలు వినిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది అటు గురుమూర్తి ఇంటికి ఇటు వీళ్ళకి మధ్య ఉన్న కామన్ గోడ. ఇది గురుమూర్తి ఇంటి లోపల హాల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. గురుమూర్తి ఇంటి లోపల హాల్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అటు గురుమూర్తి ఇంటి లోపల ఉన్న హాల్కి ఇటు పక్కింట్లోకి ఈ పక్కన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో ఈ ఇంటికి మధ్య ఉన్నది కామన్ వాల్, ఇదే కామన్ వాల్. సో ఆ పక్కన ఏది జరిగిన ఆఖరికి ఆ పక్క గదిలో మంచాన్ని జరిపినా, టేబుల్ జరిపినా, లేకపోతే పక్కన గదిలో పళ్ళెం లాంటిది పైనుంచి కిందికి పడినా ఆ శబ్దం కూడా ఈ పక్క ఫ్లాట్ వాళ్ళకి వినిపిస్తుంది. సో ఈ పక్క ఫ్లాట్ వాళ్ళకి మరి ఇంత దారుణం జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుంది, ఇంత పైశాచికత్వంతో ఇంతటి కిరాతకంగా భార్యను చంపుతూ ఉంటే పక్క వాళ్ళకి కనీసం సమాచారం కూడా ఎందుకు రాలేదు? భర్త మీద ఎందుకు అనుమానం రాలేదు? ఒక్క శబ్దం కూడా రాలేదా? ఈ ప్రాసెస్ ఇందాక నేను చెప్పినట్టు ఆవిడ 50-55 కేజీలు బరువు ఉంటే అంతటి మహిళను చంపి ముక్కల కింద నరికి ఆ ముక్కలను మాయం చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా. ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు. కొన్ని రోజులు ప్రాసెస్ అనుకుందాం, పోనీ ఎంత అతను స్కెచ్ పక్కాగా చేసినా కూడా. మరి అంత జరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి ఎందుకు అనుమానం రాలేదు? ఈ కనీసం అనుమానం కానీ శబ్దాలు కానీ ఏది రాలేదా? ఇదంతా కూడా విచిత్రంగా విడ్డూరంగానే ఉంది. సో హైదరాబాద్లో జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన క్రైమ్స్లో ఇంతటి భయంకరమైన క్రైమ్ ఇంకోటి జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు చాలామంది. ఇంతటి క్రూరులు ఉంటారా అనేది. అది కూడా దేశ సరిహద్దుల్లో సైనికుడిగా, ఆర్మీ జవాన్గా పనిచేసి వచ్చిన వ్యక్తి భార్యని ఇంత దారుణంగా ఎందుకు చంపాడు అనేది. ఇప్పుడు 2 పిల్లలను అనాథలను చేశాడు. సో ఈ క్రైమ్ చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ క్రైమ్ చేసిన తీరు, మర్డర్ చేసిన తర్వాత బాడీ ఆనవాళ్ళు లేకుండా చేసిన తీరు, ఇదంతా కూడా చూసిన తర్వాత ఒక ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకసారి డీసీపీతో కొద్దిసేపటి క్రితం కొలీగ్ సురేష్ కూడా మాట్లాడారు. కొన్ని పోలీసులతో మాట్లాడిన తర్వాత కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి అప్డేట్ ఇవ్వండి.
పోలీసులు భార్యతో గొడవ పడిన కారణంగానే ఆ హత్య జరిగిందని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు మిస్సింగ్ కేసు పైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ హత్య జరిగింది ఎందుకంటే 16వ తేదీన నుంచి ఆమె కనబడట్లేదు అని కుటుంబ సభ్యులకు గురుమూర్తి ఆమె తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఆ రోజు డేట్నే కంప్లైంట్లో కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే 16వ తేదీన మా కూతురు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది అని చెప్పేసి మా అల్లుడు చెప్పాడు. అందులో భాగంగానే ఫిర్యాదు చేస్తున్నామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైనే పోలీసులు మొదట కేసు నమోదు చేసుకొని మిస్సింగ్గానే దర్యాప్తు చేశారు. కానీ దర్యాప్తులో మాధవికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించకపోవడం, ఆమె ఎక్కడికి ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్లో ఎలాంటి ఆధారం దొరకకపోవడంతోనే ఆయన గురుమూర్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించిన తరుణంలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అతను భార్యను హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత శవాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఈ బాడీ ఎక్కడ పోయింది అనేది ఎవరికి తెలియకుండా ఉంటే కేసే ట్రేస్ కాదు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ అంతా కూడా చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఓటి అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో కూడా ఆ టీం మొత్తం దర్యాప్తులో భాగంగా క్లూస్ ద్వారా సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని కూడా మరొకసారి రంగంలోకి దింపారు. ఎందుకంటే ఆధారాలు చిక్కకుండా ప్రయత్నించాడు కాబట్టి వాటికి ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాడు, ఎలాంటి పరికరాలు వాడాడు, వాటన్నిటికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు సేకరించినటువంటి ఒక 5 రకాల పరికరాలని సేకరించారు. వాటిని సీజ్ చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అందులో ఎలాంటి ఎక్విప్మెంట్ వాడి హత్య చేశాడు, హత్యకు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాడు, వాటన్నిటికి సంబంధించి విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న కేసులను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి మర్డర్కి సంబంధించి ఎందుకంటే ముందుగా ఒక పథకం ప్రకారం హత్య చేశాడు, క్షణికావేశంలో హత్య చేశాడని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ పథకం ప్రకారం హత్య చేస్తే ముందుగానే పిల్లల్ని అక్కడ ఉంచేసి ఇక్కడికి భార్యను తీసుకొచ్చిన తర్వాత హత్య చేశాడా, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని చెప్తున్నారు. గొడవ దేనికి జరిగింది? ఊరు వెళ్ళడానికి. ఎందుకంటే భర్తతో విభేదించి తాను అమ్మగారింటికి వెళ్తానంటే పంపించకుండా భర్త అడ్డుకోవడం, దాంతో గొడవ జరిగింది. ఆ గొడవలో ఆ భార్యని బలంగా కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. కింద పడిపోయిన తరుణంలోనే ఆమె చనిపోయింది. చనిపోయినాక ఇంకా ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతానని చెప్పేసి ఆ బాడీని మాయం చేసేందుకే ఇలాంటి మొత్తం చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఇతనే హత్య చేశాడా, తర్వాత కొన్ని ఎక్విప్మెంట్లు ఇతనికి ఎవరైనా అందించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గురుమూర్తిని పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఎస్ఓటి పోలీసులు ఈ కేసులో మరిన్ని క్లూస్ కోసం ఎవరైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయం కూడా తీసుకొని ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మాధవి మాత్రం హత్య కాబడిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా ఆమె సెల్ ఫోన్ ఇంట్లోనే ఉంది. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సీసీ ఫుటేజ్ లేదు. భర్త మాత్రమే అనేక సార్లు, అంటే దాదాపు 4-5 సార్లు ఇక్కడ రోజుకి బయటికి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగానే భార్యని అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. మరొక కొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం పోలీసులు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. డీసీపీ కూడా అదే కన్ఫర్మ్ చేశాడు. గురుమూర్తిపైనే అనుమానం ఉంది, భార్యని హత్య చేసి ఉంటాడు ఇంట్లో. హత్య చేసిన తర్వాత ఏదైతే కొన్ని స్టవ్స్, పెద్ద స్టవ్, అదేవిధంగా పెద్ద ఒక బొగానా ఉంది, ఆ బొగానాలో భార్య మృతదేహానికి సంబంధించిన పీసులన్నీ అందులో వేసి ఉడికించి ఆ తర్వాత చెరువులో పడేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురుమూర్తిని మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్ CDRని కూడా ఇప్పటికే తీయడం జరిగింది. ఎవరెవరితో మాట్లాడారు, గత 10 రోజుల నుంచి గురుమూర్తి ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరెవరిని మాట్లాడారు, వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. రైట్ సురేష్, థాంక్యూ.